ఈరోజైతే నేను బొప్పాయి జ్యూస్ చేయబోతున్నాను. మన జ్యూస్ స్టైల్ తెలుసు కదా, నో ఐస్, నో వాటర్ అండ్ నో షుగర్ అండ్ నో మిల్క్ అనమాట. ఓన్లీ ఫ్రూట్ జ్యూస్. ఎలా ఉండదు చూద్దాం. బొప్పాయి అయితే మాత్రం అంతగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. మినిమం వాటర్ అయితే కలపాలి, బట్ మనం అయితే కలపొద్దు. ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఇది ఎలా ఉంటుందో ట్రై చేసి మీకు అయితే చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అర్జెంట్గా. చూసారు ఎలా రెడీ అయిపోయింది. వాటర్ అది లేకపోవడం వల్ల ఇది ఐస్ క్రీమ్లో ఉంది. ఎలా పడుతుంది, జామ్లో పడుతుంది. ఈ బొప్పాయి జ్యూస్ని తాగడం చేసుకున్నా తినడం తీసుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇది తాగడం కన్నా తినడం ఈజీ అయిపోతుంది. సో లైట్గా ఇలా స్పూన్తో తీస్తే ఏదో జల్ వచ్చినట్టు వస్తుంది అనమాట. చీజ్. చేదు ఉంది. బొప్పాయి జ్యూస్ని అయితే మాత్రం ఇలా ట్రై చేయకండి. నో వాటర్ నో షుగర్ అనుకోండి, వెళ్ళారు అనుకోండి, మీరు ఇంకా తాగినట్టే. వరస్ట్గా ఉంటుంది అనమాట. వాటర్ వేయాలి, షుగర్ వేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఇది అంత బాగాలే. చూడడానికి అయితే మాత్రం చూడండి ఏదో జల్లలాగా ఉంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.